తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉంటాయన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. దేశంలో మేధావులు, విద్యావంతులు బీజేపీకి అండగా ఉంటారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి రేవంత్ రెడ్డికి లేదన్నారు. బీఆర్ఎస్ లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ పార్టీలో ఉండే పరిస్థితి లేదన్నారు. గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కేసీఆర్ ఏ విధంగా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకై ప్రజల పక్షాన పోరాడతామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా, ఒక ప్రజల శక్తిగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం అందరం ఎదగాల్సింది. ఆ దిశలోనే మన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలి. అదృష్టవశాత్తు ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ పోలింగ్ లో తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీని ఆదరించాలి. అనేక గ్రామాలలో వాళ్ళే తీర్మానాలు చేసుకుని, కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీఆర్ఎస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ అందరూ కూర్చుని ఎన్నికల్లో మేము బీజేపీ కొట్టేస్తామని చెప్పి తీర్మానాలు చేసి అనేక గ్రామాల్లో వేస్తారు. అనేక గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ జెండా కనిపించే పరిస్థితి. ఆ రకంగా ఒక మంచి సానుకూలమైనటువంటి వాతావరణంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అత్యధికమైనటువంటి సీట్లలో, ఎంపీ సీట్లలో మనం గెలవబోతా ఉన్నాం. ఈ దేశానికి మళ్ళీ నరేంద్ర మోడీ గారి నాయకత్వమే కావాలి, ఆయననే ప్రధానమంత్రి కావాలని తెలంగాణ ప్రజలు మనసా వాచా కోరుకున్నారు. కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క ఫలితాల మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా ఈ యొక్క పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇక్కడ బీజేపీ గెలవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో